విమర్శ ఎందుకోసమైనా మీరు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవడానికి ప్రయత్నాలు జరిగినాయి టికెట్ల కోసం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వల్ల రాజ్యసభ సభ్యత్వం ఇస్తామన్నారు. రానన్నాను. ఆ కుటుంబ పాలనలో రాదు, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉన్నప్పుడు వస్తానని చెప్పాను. తప్పేం. ఎప్పుడు జరిగింది ఇది? 2023 జనవరిలో రాయబారాలు జరిగినాయి. రానన్నాను. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు వచ్చారు, దానికి కూడా రానన్నాను. దేశ విభజన కారణమైంది, మళ్ళా దేశ విభజన ప్రయత్నం చేస్తుంది. నాకు దేశం అంటే ఇష్టము, ధర్మం అంటే ఇష్టము, న్యాయం అంటే ఇష్టము. దేశము, ధర్మము, న్యాయము నేను భావించాను. భారతీయ జనతా పార్టీ ఏ కల్వకుంట్ల గురించి తయారు కాలేదు, ఏ గాంధీల గురించో గాంధీల గురించి తయారు కాలేదు. కుటుంబం గురించి, ఇది ఒక దేశం గురించి, ధర్మం గురించి, న్యాయం గురించి ఉన్నది భారతీయ జనతా పార్టీ. భారతదేశం ఉన్న భారతీయ జనతా పార్టీ కాబట్టి దానికి వెళ్ళాను. తప్పేముంది? హిందూ ధర్మం గురించి మాత్రం, హిందూ ధర్మం తప్పేమి? మీ అమ్మని ఇష్టపడవా? మా అమ్మని ఇష్టపడతాను. ఎందుకు ఇష్టపడదు హిందూ మతాన్ని? ఎవరు చెప్తున్నాడు, ఎంత పిచ్చి చెప్తున్నారు ఈ మీడియా భారతదేశ వ్యాప్తంగా. ఎవరి తల్లి వారికి ఇష్టం, మా తల్లి మాకు ఇష్టం అండి. మేము మైనారిటీ సోదరులు అంటున్నాము, మమ్మల్ని అబ్బద్దు అంటున్నాము. పాత బస్తీలు మా చెల్లెళ్ళ అక్కని గాజులు బట్టలతో మోగబట్టడము, వెస్ట్ బెంగాల్ మా ఆడబిడ్డని రేపులు చేసినట్టు చేయొద్దు అంటున్నాము. కశ్మీర్లో పండితులు నూచకోత కోసినట్టు, రంపాల మీద మా ఆడబిడ్డని కోసినట్టు కొయ్యొద్దు అంటున్నాము. మరి ఏ దేశం వాళ్ళు చెప్పండి, నువ్వు చెప్పు. మాకున్నది ఒక దేశం, అదే చెప్తున్నాను. చోట్ల ఎటువమంటూ చెప్పు. బంగ్లాదేశ్ ఆడు చెప్తున్నాడు, సౌదీ పోతే వాడులా ఉంటది, అమెరికా పోతే వాడులా ఉంటది. మాకున్నది ఒక దేశము, మాకున్నది ఒక శ్రీకృష్ణుడు, ఉన్నది ఒక గీత. మా బతుకు మాకు బతుకు నేను రా బాబు అంటే మమ్మల్ని ఈ రకంగా అంటారు. ధర్మం లేదా? క్రిస్టియన్స్ లేదా ధర్మం? బైబిల్ లేదా? ఖురాన్ లేదా? మరి మాకు గీత ఉన్నది. నేనమ్మా మా దేశంలో మేము కూడా కాంగ్రెస్లాగా బతకల్లా. మా పాత బస్సులో కూడా మేము భయపడాలా? మా హైదరాబాద్ మేము భయపడాలా? ఎంఐఎంకి భయపడాలా మేము? మరి ఇంకెక్కడ మరి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి అధికారంలో మీరే ఉన్నారు కదా కేంద్రంలో. ఈ పరిస్థితులు ఇంకా కూడా ఈ రోజుకి కూడా ఇంకా ఎందుకున్నాయని చెప్పేసి పాత బస్తీకి నిజంగా ఈ రోజు పోవాలన్నా కూడా భయానక పరిస్థితి. చాలా మార్పులు వచ్చినాయి. ఆర్టికల్ 370 हटा दिया गया. 500 साल से जो लड़ रहा राम मंदिर, दिव्य भव्य राम मंदिर जनवरी 22 तारीख को उद्घाटन कर रहे. మేము చెయ్యాలనుకున్నవి చెయ్యలేని కాంగ్రెస్ పార్టీ, మా ధర్మాన్ని మా దేశాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎట్లా తల్లడిలో చేసిన పాపాల కంటే అట్లా ఉన్నది. కాబట్టి మేము ఉన్నాం కాబట్టి అవన్నీ వచ్చినాయి. ఎల్లు రామందిరం, వెళ్ళు అయోధ్యకు, ఎల్లు ఎందుకు కావా, ఎల్లు మక్కాకి ఎట్లా వెళ్తున్నారు వాళ్ళు, జెరూసలంకి ఎట్లా వెళ్తున్నారు. పక్క రాష్ట్రము వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మతం నుండి బ్రహ్మోత్సవాల తలంబరాలు మొత్తాడు, ముట్టేది బైబిల్, మొక్కేది దేవుణ్ణి. ఇదా ప్రజలకు క్లియర్గా ఉండండి. తప్పేముంది? మీ మతం మీరు చెప్పండి, ఐఎమ్ క్రిస్టియన్, తప్పేముంది? బ్రహ్మోత్సవాలు తలంబరాలు వేయడము, పట్టు వస్త్రాలు, నాయకుడు అన్ని మతాలను గౌరవించడం వేరు, ఆచరించడం వేరు. ముఖ్యమంత్రి ముస్లిం సోదరులు, నాకున్న 90% ఫ్రెండ్స్ అంతా ముస్లింలే. మరి ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది? కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం మీరు నాయకులు అనే వాళ్ళు పాలించాలా, అన్ని మతాలని గౌరవించాలా. కానీ నేను హిందూ ధర్మం, ఇప్పుడు నేను భారతదేశాన్ని, నేను హిందువుని, హిందూ ధర్మం నా తల్లి అని చెప్పేసి ఉంటాను. ఒక భారతదేశం అనేది ఒక హిందూ మతానికి సంబంధించిన మాత్రమే తల్లి కాదు, లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర భారతదేశం ఇది. మా మతం ప్రమాదంలో పడుతుంది, మా ధర్మం. హిందువులని చెప్పుకోవడానికి భయపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు. పడకూడదు. నా దేశంలో నా జాతి హింసలు పడుతుంది. కాశ్మీర్ లాంటి పరిస్థితులలో, వెస్ట్ బెంగాల్ లాంటి చోట్ల, కేరళ లాంటి చోట్ల. ఇంకా ఉన్నదే ఒక దేశం. ఇక్కడికి వెళ్ళిపోతే ఎక్కడ పోతే చైతన్యపరచడం తప్ప, నా జాతిని చైతన్యపరిచినంత మాత్రాన ఎదుటి జాతిని అవమానపరచినట్టు కాదు. ఇప్పుడు ముస్లిం సోదరులు కూడా వాళ్ళ అమ్మ మా పెద్దమ్మ అవుతుంది, మా అమ్మ వాళ్ళు కూడా పెద్దమ్మలా భావించాలి. మీ అక్క మాకు అక్క అయినప్పుడు మా అక్క కూడా మీకు అక్క అవుతుంది. అవి బంధుత్వాలు, మానవ సంబంధాలు, మత సంబంధాలు. రెండోది, దేశంలో వేరే మతాలు లేవు. ఇదంతా విదేశీ శక్తుల కుట్ర. మా భారతదేశంలో ఒకే ఒక సైంటిఫిక్ సర్వే కూడా ఉంది, సైంటిఫిక్ రిపోర్ట్ కూడా ఉంది అమెరికాలో. మీరు కూడా తెచ్చుకోవచ్చు, అవసరమైతే యూట్యూబ్లో నేను పంపిస్తాను. ఇది కొన్ని ఒక 500-600 సంవత్సరాల క్రితం మాకు భోగి మహమ్మద్ గోరి వీళ్ళందరూ వచ్చి అప్పుడున్న హిందూ రాజును చంపేసి రాణిని రకరకాల ఇబ్బంది పెట్టి ఇస్లాం మతం అడుగుపెట్టింది ఇక్కడ. అప్పుడున్న హిందువులందరూ కొందరు, ఇప్పుడు ఎట్లయితే బలవంతంగా పార్టీ మార్పులు జరుగుతాయో అట్లా ఆ టైంలో మీరు బతకాలనుకుంటే మత మార్పులకు ప్రోత్సహించారు, భయపెట్టారు, బలవంత పెట్టారు.
కొందరు భయపడని వాళ్ళందరూ చనిపోయారు, కొందరు ఎదుర్కొన్నారు, రకరకాల సమస్యలు. మీరు చరిత్ర చదవండి ఒకసారి. ఒక వీలైతే కూడా ఔరంగజేబు చరిత్ర చదవండి. ఒక 25 లక్షల మంది హిందువులని మత మార్పిడి చేశాడు. టిప్పు సుల్తాన్ సుమారు 1 లక్షల మంది మత మార్పిడి చేశాడు. అంటే అప్పుడున్న పరిస్థితులు, వాడు రాజు కాబట్టి వాడు చెప్తే వినాలి, చాలా కావాలి కాబట్టి మత మార్పిడి అయ్యారు. మా వాళ్ళ వాళ్ళు ఎవరు కాదు, ఇప్పుడున్న ముస్లిమ్స్ అంతా మా రక్త సంబంధికులు. అది చెప్పాలని అనుకుంటున్నాను. ఇప్పుడు నా 6 రోజులు కూడా అదే చెప్తున్నాను. మొహబ్బత్ కర్తే నా కర్తే, నఫరత్ నే కర్నా ఏక్ దూసరే సే. అప్పుడు దాదా పరదాదా ఎక్కియే, తాత ముత్తాతలు ఒకటే, రక్తం ఒకటే, పుడతాం ఇక్కడ, చస్తాం అక్కడ, బతుకుతాం ఇక్కడ, మనం కలిసి ఉండాలని చెప్తున్నాను. మీరు చాలా నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది నాకు కలిగిన అభిప్రాయమే కాదు, యావత్ తెలంగాణ ప్రజలకు అందరికి కూడా. అంటే మీరు ఎన్నిక అయిన తర్వాత ఇంకా మీ వాయిస్ ఎక్కువగా వెళ్తాను, మీ వైపు అటెన్షన్ ఉంది, అందుకని ఒక మాట అంటాను. నిజంగా గ్రామాలలో ముస్లిం సోదరులకి హిందువులకి ఏ చిన్నపాటమైన విభేదాలు ఉన్నాయి. రాజకీయాల కోసం కొందరు రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి ఆట కాకపోతే నిజం, 100% నిజం, 100%. ఆ ఆట మొదలుపెట్టింది కాంగ్రెస్ 1947 దేశ విభజన. మత ప్రతిపాదన దేశ విభజన ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇప్పుడు ఈరోజు నిన్నగా మొన్న ఇక మళ్ళీ ఒకటి మొదలు పెట్టాడు. భారతీయ ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలి, జయప్రకాష్ వర్సిటీ ప్రొఫెసర్ లేఖ, ఏబీవీపీ ఆందోళన. భారతీయ ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలి, అది కూడా పాకిస్తాన్ బంగ్లాదేశ్లో వెంబడి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీహార్లోని చాప్రాలో ఉన్న జయప్రకాష్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కర్షీ దాలాం అలియాస్ లాల్ బాబు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ప్రభుత్వాలకు రాసిన లేక తీవ్ర వివాదానికి దారితీసింది. మొత్తం దాదాపు కంటెంటర్ అయిపోతుంది. కాబట్టి ఒకప్పుడు అయితే 1940లో కలిసిన హిందూ ముస్లిం సోదరులు అంటున్నాను, ఇప్పటి కూడా అంటున్నాను, మేము మొత్తానికి అఖండ భారత్ అనేది అదే. బంగ్లాదేశ్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, హిందుస్థాన్ 4 ఒకటే దేశం. అది అశోకుడు వెళ్ళిన దేశం, మౌర్య సామ్రాజ్యం. ఇప్పుడు కూడా మేము మళ్ళా కలిసిపోరానిదే భారతీయ జనతా పార్టీ ఉద్దేశం. అఖండ భారత ఉద్దేశం అదే. అప్పుడు చాణక్యుడు పాకిస్తాన్ ని బంగ్లాదేశ్ ని కలుపుతారంటారు. మా సోదరులు ఎవరు ఏముంటే తప్పేమో, దేశభావం తగ్గించాలా. ఈ కాంగ్రెస్ పార్టీని అవుతుంది అట్లా కాకి. ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో ఈ 10 ఏళ్ళు ఏమైనా తగ్గించారా మరి? ఈ 10 సంవత్సరాలు బాంబు బ్లాస్టింగ్ ఎందుకు అవుతున్నాం? ఉగ్రవాదాలు ఎందుకు తగ్గిపోయారు? లేదు బాంబు బ్లాస్టింగ్, లేదు రైళ్ల బాంబులు ఎందుకు జరుగుతున్నావు? గోత్ర సంఘటనలు ఎందుకు జరుగుతారు? తాజ్ మహల్ హోటల్ ఎందుకు విస్ఫోటన ఎంతలు ఎందుకు ఎంతలు? అది నరేంద్ర మోడీ గారి నాయకత్వము, భారతీయ జనతా పార్టీ పరిపాలన అంటే అట్లుంటది. 2G స్కాములు, ఆ స్కాములు, ఈ స్కాములు, రోజుకొక స్కాములు చేసి దేశం నప్పుల పాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశ విభజన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశాన్ని మళ్ళీ ముక్కలుగా చేయాలనుకుంటున్న పార్టీ కాంగ్రెస్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం 29 నుంచి 30 అయితే మేలే కదా అని చెప్పేసి ఆ రోజు వివాదాలు అంటే కూడా అట్లా పక్కకు వాళ్ళని పంపించడానికి మళ్ళీ మీరే తప్పు పడతారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర యువకుల బాధలను చూసి, లేకపోతే ఇక్కడ ప్రజల ఆత్మఘోషలను చూసి, ఇక్కడ బలిదానాలు చూసి మీరు కూడా ఉద్యమంలో పాల్గొన్నా అని చెప్పేసి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీజేపీ పార్టీ కూడా సహకరించింది రాష్ట్ర విభజన కోసం. సుష్మా స్వరాజ్ గారు పోరాటం విధంగా నాడు ఆ పరిస్థితుల కారణం దేశాన్ని విభజించి తప్పలేదని చెప్పేసి భావించడం ఇదే రాజకీయ మళ్ళీ తప్పు పడతాను. అభివృద్ధి, నీళ్లు, నిధులు, నియామకాలు. గోదావరి అక్కడ గారి పుష్కరాలు రాజమండ్రి. గోదావరి మొదలైతే తెలంగాణలో పుష్కరాలు రాజమండ్రి అంటే ప్రజలు గమనించారు చాలా రకాలుగా న్యాయాలు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డది ఏంటంటే దేశంలో ఒక రాష్ట్రం, కానీ దేశం విడిపోయింది. కోట్లాది మంది హిందువులని రైలు పట్టాల మీద కోట్ల చదువు, చరిత్ర చదువు. ముస్లిం సోదరులు కొందరు చనిపోయారు, వాళ్ళ ఇబ్బంది పెట్టలేదు, చదువుకి వెళ్ళని లక్షలాది మంది ఆడబిడ్డలు అగాచకలు చేశారు, అత్యాచారాలు చేశారు. చరిత్రలకు వెళ్ళండి, ఇవన్నీ నిజం, నేను ఏదో అబద్ధం చెప్తాను. హిందువులను మళ్ళీ చంపుతారు అంటే చంపిస్తారు. వాళ్ళు మంచి వాళ్ళే, వాళ్ళు చంపిస్తారు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ లో 100%.